నేను ఏదైతే అనుకుంటానో అది చేసే రకం. కష్టం లెక్క పెట్టేవాడిని కాదు. ఇది చేయకుంటే నష్టం వస్తుంది కదా, ఈ లాభం కోసం ఇట్లా పోవాలనేది లేదు. నాకు నచ్చితేనే చేస్తా, లేకుంటే లేదు. అది ఏది ఏమైనా సరే, కష్టం కానీ నష్టం కానీ, అది నా తత్వం. ఆ 2 సెకండ్లలోనే ఆయనకు అర్థమైంది నా తత్వం. ఓహో, వీడు చెప్తే చేసే రకం కాదు, వాడికే ఆప్షన్ చెప్పినాడనేది 2 రోజులకు అర్థమైంది. ఆప్షన్ అనేది వాడికి ఇవ్వాలని చెప్పేసి 2 సెకండ్లలో ఆయన అర్థం చేసుకున్నాను. ఇది కదా అని మళ్ళీ అది అర్థమైన తర్వాత మళ్ళీ ఇంకా బలపడిపోయింది, ఇంకా ఎక్కడ తిరగలేదు. అప్పటి నుంచి ఏ ధ్యాన యజ్ఞం అయినా ఎప్పుడైనా ఏ రోజు కూడా ఇంత కూడా ఇసుమంతా కూడా నాకు డౌట్ రాలేదు. ఇంకా ఈ మార్గం మీద 95లోనేనా ఇది? 97, 95, 96 శివమాల, 97 మెడిటేషన్. ఇంకా 95లోనే మాంసం దూరం అయిపోయింది. శివుడే అనుగ్రహం, మాంసం నుంచి బయటకు చేసిన. ఎవరు చెప్పింది లేదు, తినవాకని ఎవరు చేసింది. ఆ స్మెల్కే జ్వరం వచ్చేసింది. అందుతోనే లేదు, దూరం దాన్ని చూస్తేనే ఇబ్బంది అనిపించేది. అట్లా అయింది. ఇంకా తర్వాత ధ్యాన యజ్ఞాలలో, ప్రతి ధ్యాన యజ్ఞంలో ఇంకా అప్పుడు మాకు చంద్రశేఖర్ శర్మ సార్ పరిచయం ఉంది. ఆ ధ్యాన యజ్ఞంలో కర్నూలు ఫస్ట్ ధ్యాన యజ్ఞంలో 99లో ఫస్ట్ కర్నూలు ధ్యాన యజ్ఞం. అప్పుడే అంతకుముందు 2 సంవత్సరాలు మేము 97, 98 బుద్ధా పిరమిడ్లోనే ఒక 400 మంది 500 మంది కలిసేవాళ్ళు. డిసెంబర్ 7 days. అది దాన్ని ఏమనుకునేవారంటే సప్తాహం, 7 రోజులు చేసేవాళ్ళు బుద్ధా పిరమిడ్లో. ధ్యాన యజ్ఞం కంటే ముందు బుద్ధా పిరమిడ్ కర్నూలు ఫస్ట్ పిరమిడ్ అంటే 7 రోజులు. ఇప్పుడు మనం చేస్తాం కదా డిసెంబర్లో ప్రోగ్రామ్, ఇప్పుడు 11 రోజులు చేస్తున్నాం. అప్పుడు 7 రోజులు చేస్తుంది. దాని పేరు యజ్ఞంలే, సప్తాహం అని పెడుతుంది పేరు. అది ఫస్ట్ 2 సంవత్సరాలు అక్కడ జరిగింది. ఒక 400 మంది 500 మందితో జరిగేది. మొత్తం అందరు కలిస్తే కూడా 400-500 మంది అయ్యేవారు. అంటే కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి? 7 రోజులు కార్యక్రమాలు. ఈయన ఇప్పుడు ఒక పీఠానికి ప్రసాద రాయకులపతి. అక్కడ ఏం పీఠం అంటే ఇప్పుడు ఆయన పీఠాధిపతి చాలా అద్భుతంగా క్లాస్ చెప్తున్నాను ప్రసాద రాయకులపతి స్పష్టంగా. ఇంకొక ఆయన సంగీతం తిరుపతి మోకల సింహ సత్యనారాయణ, వీళ్ళంతా కూడా వచ్చేవాళ్ళు క్లాస్కి. తర్వాత విజయానికి ఇప్పుడు ఎండమూడి వీరేంద్రనాథ్ ఇలాంటి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అప్పట్లో క్లాస్. అట్లా మంచి మంచి వాళ్ళని పిలుస్తున్నాయి. ఆ 7 రోజులు బాగా అద్భుతంగా జరిగేది క్లాస్. అంటే క్లాసు అంటే ఇంకా పగలు రాత్రి, అప్పుడు కూడా అంతే. ఏదో మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అనేది ఏం లేదు. పగలు రాత్రి అనేది భేదం లేకుండా 12 గంటలకు 1 గంటలకు అప్పుడు రెస్ట్. అంతవరకు క్లాసులు జరుగుతూనే ఉండేవి. ఆ మధ్యలో మళ్ళీ చంద్రశేఖర్ శర్మ సార్ ఎంత అయిపోయిన తర్వాత వైజయ్ శర్మ, చంద్రశేఖర్ శర్మ, పాల్ సార్ ఇలాంటి వాళ్ళతో మళ్ళీ 2, 3 నిద్రలు లేని రాత్రులు ఏమో లేకపోతే టైం తెలియదు, ఏం తెలియదు, తిన్నామో ఉన్నామో తెలియదు, నిద్ర లేదు, ఏం లేదు. అంతే వినాలా 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 ఇదే తపన. ఆంజనేయ శర్మ సార్ అందరితో ఇంకా ఇదే. మళ్ళా నేను వాళ్ళు అయిపోతారు కదా, ఇంకా మళ్ళీ తర్వాత వచ్చిన గ్రూపు. నా గ్రూప్లో టైం తెలియదు. ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళ అనుభవాలు, మా అనుభవాలు, ఇంకా ఫలానా ఇది ఇట్లా, ఆ వ్యవస్థ ఇట్లా, ఈ వ్యవస్థ ఇట్లా, ఇలాంటిది ఎక్కడన్నా ఉందా, మరి ఇంత స్వేచ్ఛ ఉందా, పాద పూజల గురించి. మన గురువు అంటే ఎప్పుడు శిష్యుడిగా ఉండాలి, కింద ఉండాలన్నట్టు అనేటివి మొత్తం మీద ఉన్నాయి. సమానంగా గురువు శిష్యుడు ఏకం అనేది ఎక్కడ ఉంది, ఇలాంటి డిస్కషన్లన్నీ జరిగేది. మొదలు కదా అప్పుడు. ఇంకా ఇవన్నీ ఇంత క్లియర్గా తెలియవు. అప్పుడున్న సమాజ పరిస్థితుల్లో అట్లా ఉండేది. గురువు అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. అదే రకంగా ఉండకుండా ఇప్పుడు కొత్త న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ అంటే ప్రతి ఒక్క విద్యార్థి సమానంగా గురువు శిశువు అనేది లేదు. ఇలాంటి స్వేచ్ఛ ఎక్కడ దేంట్లో ఉంది? మనం ఇష్టం వచ్చినప్పుడు చేయవచ్చు. అంటే ఎనీ టైం ఏ టైం అయినా చేసుకోవచ్చు. మళ్ళీ ఎవరైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. చేతిలో చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు, పిరమిడ్లో చేసుకోవచ్చు. అన్నీ కూడా క్లియర్ డిస్కషన్ అంతా క్లియర్గా క్లారిటీగా వాళ్ళ అనుభవాలు
అక్కడ శ్రీనివాసరెడ్డి వాళ్ళు వస్తుండే వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళు బైక్లో అంతా కలిసి వాళ్ళు అట్లా సప్తాహాలు 7 రోజులు ఎట్లా అయిపోతున్నాయి. ఆ తర్వాత 99లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కర్నూలులో ఆ గ్రౌండ్ క్లీన్ చేసినప్పుడు ఉండే చూడు మరి కథ అంటే గంభీరమైనంత ఎక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ కర్నూలు సెంటర్లో ఉంది మేడం అది. ఆ సెంటర్లో ఒక గ్రౌండ్ ఖాళీగా ఉందంటే ఎట్లుంటది పరిస్థితి. మా ఆయన ఆ గ్రౌండ్ క్లీనింగ్ లో చంద్రశేఖర్ శర్మ మా బ్యాచ్ అంతా ఒక 20 మంది. ఆ క్లీనింగ్ తర్వాత మేము ఊర్లకు నుంచి అంటే గ్యాసులు అవన్నీ లేవు, అంత స్థితిలో మనకి ఇంకా అప్పుడు లేవు. మన వ్యవస్థ గ్యాసులు పెట్టి దర్జాగా చేసేదంతా లేవు. కట్టెలా మా ఊర్లో నుంచి కట్టెలు ట్రాక్టర్లు, తర్వాత చింతకాయ పచ్చడి డ్రమ్ములు, చింతకాయలు తెచ్చుకొని డ్రమ్ములు, తర్వాత బ్యాళ్ళు బియ్యము ఇళ్ళకి పోయి అడుక్కొని, అంటే మా ఇంట్లోనే కాదు పక్కన ఇళ్ళకి అందరి ఇళ్ళకి వెళ్ళి పక్క ఊరికి వెళ్ళి కూడా అడుక్కొని వచ్చి ఆ ప్రోగ్రామ్ అట్లా చేయడం జరిగింది. అప్పుడు అంటే ధ్యాన యజ్ఞానికి తినేవాళ్ళు 100 మంది ఉంటే చేసేవాళ్ళు 10 మంది ఇస్తారు ధ్యాన యజ్ఞంలో మాట. కానీ అప్పటికి 99కి మన వాళ్ళు దాదాపుగా ఒక హైదరాబాదు, తాడిపత్రి, తిరుపతి, అనంతపురం, విజయవాడ, రాఘవరావు వాళ్ళు కూడా కొత్తగా ఒక 4-5 మంది వస్తుంది విజయవాడ నుంచి. అంటే రాఘవరావు భార్య ఇంకొక 4-5 మంది విజయవాడ. అప్పటికే వాళ్ళు ధ్యానంలోకి వచ్చిండ్రా? పద్మ, రాఘవరావు పద్మ వాళ్ళు 90 ఏళ్ళు వచ్చింది వాళ్ళు, మాతో పాటుగానే వాళ్ళు వచ్చింది. ఇంకా అటువైపు ఎక్కువ లేవు, విజయవాడ ఒకటే. తర్వాత అంటే ఒక 1000 మంది, ఒక 1500 మంది సార్ అంతే మన వాళ్ళు 99 ధ్యాన యజ్ఞానం. ఇంకా మరి భోజనాలు ఏమి లెక్కలేనండి. ఇంకా ఆటో వాళ్ళు, ఊర్ల వాళ్ళు అందరు భోజనాలు పెట్టండి ఎవరికి వచ్చిన వానికి లేదనకుండా భోజనం. వాడు భోజనం తినిపోని ధ్యానం చేస్తాడో లేదో అన్నట్టు ఇంకా జరుగుతూనే ఉండేది భోజన యజ్ఞం. మాకు భోజన యజ్ఞమే, ధ్యాన యజ్ఞం కాదు మరి. ఇంకా అన్నీ మనం చూసుకోవాల్సిందే. ఇంకా 10 రోజులు ఇంకా అదే పని, రాత్రి పగలు లేదు మాకు. ఆ ప్లేట్లు కడగడము, పెట్టడము, తోమడము, గిన్నెలు, కట్టెలు, అవి ఇదే సార్ మేము చేసింది ఎక్కువ సేవ సార్. అంటే ఇప్పుడు మాకు సేవ అని తెలుసు కానీ అప్పుడు సేవ అని తెలియదు. అది మా పని, మా బాధ్యత. అదే పనే, మేము పని చేస్తాం అంతే. మా పల్లెటూరులో వర్క్ చేసిన వాళ్ళం కాబట్టి ఇంకా ఏ పని అయినా మాకు అక్కడ ఇబ్బందిగా ఉండేది కాదు. ఇంకా 10 రోజులు అదే యజ్ఞంలో అప్పుడు 10 రోజులు అయిపోతే అప్పుడు రిలాక్స్, అంతవరకు రిలాక్స్ లేదు. అట్లా అన్ని 10 రోజులు కూడా సార్ ఉంటాడు సార్. 10 రోజులు కూడా అక్కడ మీతో ఉంటాడు. సార్ మాతోనే ఇది వచ్చి మా దగ్గర అంతా అయిపోయినాక లాస్ట్కి 10కో 11కో వచ్చి ఏదా ఏమన్నా ఉందా అని వచ్చి మా వంట రూమ్లో కూర్చొని తిని, అప్పుడు మాకు అలసట ఎట్లా పోతున్నాం మా సార్ వచ్చి మా దగ్గర కూర్చొని అది చింతకాయ పచ్చడి తీసుకురా, చింతకాయ పచ్చడి తెచ్చినాడు. లాస్ట్కి మళ్ళీ ఒక చింతకాయ పచ్చడి అని ఎవరు మా వాడిని అడిగినాడు. అన్నం ఇంతే ఉంది, ఇంతే అన్నం తీస్తాడు. వాడు తెచ్చి చింతకాయ పచ్చడి అంటే కానీ వేసినాడు. ఎంత వేసినాడు? అన్నం తింటుంటే చింతకాయ పచ్చడి అని వేసినాడు. లేదు పట్టలేదు. నేను బాగా గమనిస్తూ ఉన్నా. అప్పుడే మా సైకిల్ మనం చేసుకున్నాం కానీ గమనిస్తున్నాం. ఇంత కూడా ఉంచకుండా మొత్తం అంటే నేను అక్కడే నేర్చుకున్నాను సార్. ఏ మూలన చిన్న మెట్టుకుంటే కూడా ఏదో తీసుకొచ్చి ఆ చింతకాయ పచ్చడి మొత్తం అంతా తినేస్తాను సార్. ప్లేట్లో ఏమనకుండా అది పత్రిసార్ దగ్గర నేర్చుకున్నాను సార్. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది ఆ చింతకాయ పచ్చడి అంటే. ఇప్పుడు కూడా నా ప్లేట్లో ఏమున్నాయని అది అట్లా నేర్చుకున్నాం ఆయన దగ్గర. ఎట్లా ఎన్నో ఇంకా లెక్కలేనని భోజనం తినేదాని పద్ధతి. వాడు ఇట్లా చూసినాడు అని అంటే ఇంకా పడింది ప్లేట్లో, ఏం చేస్తాం దానికి తేలిక లేదు. ఇంకా ప్లేట్లో పడినాక తేలిక లేదు, వదిలిపెట్టకూడదు. అది చింతకాయ పచ్చడి, కారమా, ఇంకోటే. అదే నాకు ధ్యానం నేర్పించిన అబ్బాయి 15 ఏళ్ళ అబ్బాయి అయినా కదా,
ఒకసారి కర్నూలు సప్తాహం జరిగేటప్పుడు ఉగ్గాని బజ్జి చేసినారు ఉదయం టిఫిన్. ఆయన ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి ప్రెసిడెంట్ నాగలినకి సర్పంచ్. ఆయన వచ్చినాడు ధ్యానానికి. ఆయన ఇంట్లో నేను ధ్యానం చేస్తుంటే వచ్చాడు. తింటా ఉన్నారు అందరూ సారిగా చూసుకుంటూ వచ్చినారు. ఉగ్గానిలో ఉన్న కరివేపాకు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు, ఇంకా అవి టమోటావి, అవి ఏమేమన్నీ వేస్తారో అన్నీ తీసి పక్కన పెట్టేసినాడు ఒక సైడ్ ప్లేట్లోన. ఇంకా ఇదంతా అయిపోయింది. ఉగ్గాని ఇంతే ఉంది, ఇంత ఉగ్గాని ఉంది. ఆ కుప్ప ఇంత ఉంది, ఆ పెట్టినవన్నీ పత్రిసారి వచ్చి ఇలా ఉన్నారు. ఏంటి ఏంటి అంటే సార్ కరివేపాకు పచ్చిమిరపకాయలు. ఎందుకు అవి? అరే ఎవడరా వంట చేసింది, ఎందుకు వేసినారా ఇవి? ఈయన పక్కన పెట్టినాడు, రారా నా కొడక, ఎవడరా నిన్ను ఇవన్నీ కరివేపాకు తినరారా వాడిని అడుగుతాడు. తిన్నికనే సరే, మరి ఈయన ఎందుకు పక్కన పెట్టినాడు? తిను మొత్తం తిను అని గద్దించినాడు. మేడం అన్నీ తినేసినాడు. ఇట్లాంటివన్నీ పట్టిస్తారు దగ్గర. అయితే లాస్ట్ కూడా కర్తాల ధ్యాన యజ్ఞం జరిగేటప్పుడు అక్కడ 1000 మంది ఉండని భోజనశాలలో నన్ను మాత్రం ఇట్లా పిలిచి ఏంటిగా సంగతి ఉంటుంది. అంటే కర్తాల్లో జరిగిన తర్వాత మా డ్యూటీ ఏమంటే సార్, ఇది అదేని కాకుండా అక్కడ బ్యాగులు ఎత్తుకెళ్ళే వాళ్ళు, తాగొచ్చి గొడవలు చేసేవాళ్ళు, రాత్రి తాండవాళ్ళు ఫస్ట్లో సార్ 11, 12 కట్టాల్లో నైట్ అంతా మాకు అదే డ్యూటీ. ఒకసారి అయితే మంచి టైంలో పైపులు పగలగొట్టినారు వాటర్ లేకుండా. ఆ టైంలో పోయి డ్యూటీ చేయాలి, పైపులు వేయాలి, తీసేయాలి. ఎక్కడ పోయింది ఏం కథ, ఆటోలు పెట్టుకొని వేరే బోర్ల దగ్గర పోయి నీళ్ళు వేసుకురావాలా, ఆ బాత్రూమ్ అంతా కంప్లీట్ ఉంటే కడగాలి. ఇట్లాంటి వర్క్ సార్ మాకు. మేము ఎవరిని చూడం, మా వర్క్ మాదే. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సంఘాల బ్యాచ్ ఒకటి ఉంటుంది, అక్కడ మాకు ఒక మెయిన్ ఉంటారు, ఆంజనేయ శర్మను అలాంటి వాళ్ళు ఉంటారు దానికి గైడెన్స్ చేయడానికి. ఆ తర్వాత పరమేశ్వర రెడ్డి వాళ్ళు వచ్చారు. తర్వాత ఎవరు అందరూ ఉంది. ఇప్పుడు ఏమంటారు, ఒక రాజ్యానికి ఒక అధిపతి అన్నట్టు, ఆ మంచికి ఒక అధిపతి, అందరు రాజులే అన్నట్లు అందరూ పెద్దవాళ్ళు. అయినా మా పని ఇప్పుడు కూడా అదే.